పెట్టొద్దని అదే వారు చెప్పడం జరిగింది. అదే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అని వాళ్ళ బంధువులు వచ్చిర్రు, వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళంతా కావాలని రాత్రికి చేసింది ఏం లేదు. ఆ అమ్మాయికి కూడా మా తరపున కూడా కొంత హెల్ప్ చేసినాం సార్ వాళ్ళ కుటుంబానికి. అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా వాళ్ళ తండ్రికి ఇవ్వడం జరిగింది, ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వంలో ఎంతో మంది చనిపోతే ఒక్కరింటికన్నా మీరు పోయి పరామర్శించిర్రా, హెల్ప్ చేసిర్రా, కనీసం ఒక ఉద్యోగం అన్ని ఇచ్చిర్రా, లేదా ఆర్థికంగా ఏమన్నా సహాయం చేసిర్రా? ఈ రోజు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ సెక్రటరీ గారు మీ ప్రభుత్వంలో పనిచేసినాక బయటకు వచ్చినాక ఏమేమి విమర్శలు పెట్టిరో అవన్నీ కూడా ఒకసారి తీద్దాము. తప్పకుండా అందరి యొక్క లక్ష్యం ఈ స్కూళ్లను బలోపేతం చేయాలి. దాన్ని ఉద్దేశంలో పెట్టుకునే 16 సంవత్సరాల తర్వాత హాస్టల్ విద్యార్థుల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. 200% పెంచినాం. డైట్ ఛార్జెస్ కూడా 40% ఆఫ్టర్ 7 years తర్వాత పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మరి బలోపేతం చేయాలి. అట్లనే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను కూడా మరి తీసుకురావడం జరుగుతూ ఉంది అధ్యక్ష. కాబట్టి అభివృద్ధి అనేది కూడా నిరంతర ప్రక్రియ. కానీ ఇందులో మాకు ఖచ్చితంగా డౌట్స్ ఉన్నాయి, మేము బయటికి తీస్తాం. కాబట్టి హాస్టల్ విద్యార్థిగా నేను కూడా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ములుగు గర్ల్స్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులుగా విద్యార్థుల బాధ తెలుసు. కాబట్టి నిరంతరం మేము హాస్టల్స్ విజిట్ చేస్తున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మా సీఎం గారు డైట్ ఛార్జెస్ 7 years తర్వాత మీరు పెంచలేదు, అప్పుడు మేము పెంచినాం. 16 years తర్వాత కాస్మెటిక్, ఎందుకంటే రోజు అన్ని రేట్లు పెరుగుతున్నాయి కానీ విద్యార్థులకు సంబంధించిన వాడేటువంటి మరి కాస్మెటిక్స్ కానీ డైట్స్ కానీ పెరగలేదని పెంచడం జరిగింది. అదే విధంగా హెల్పర్స్ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 600 రూపాయలు ఇస్తుంది, మిగతా 2400 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అదే విధంగా 54,201 మంది వంటవారు పని చేస్తా ఉన్నారు సార్. తప్పకుండా వాళ్ళకి సంబంధించి మిడ్ డే మీల్స్ కి సంబంధించింది కూడా యాక్షన్స్ ఏదైతే ప్రోగ్రెస్ గా మంచి ఫుడ్ ఉండే విధంగా అదే విధంగా వాళ్ళ జీతాలు కూడా ఇవ్వడానికి తొందరలోనే కృషి చేస్తామని అంటే ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం.